హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే కాళ్ళు తలకాయ కూర ఏ విధంగా చేయాలో చూపిస్తారండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కుడక మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ. దానికంటే ముందు మనం స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని కూరకు తగినంత నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేదాకా చూసి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొంచెమంతా కుడక మసాలా, 2 పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోండి, ఎందుకంటే ఉల్లిగడ్డ త్వరగా మాడిపోతాయి. మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా చూసుకోండి. దాని తర్వాత మనం దీంట్లోకి కూరకు తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయగానే చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో కదా. తర్వాత దీంట్లోకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితే నాన్ వెజ్కి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేస్తున్నా. ఇది ఏ విధంగా అంటే ఒక టమాటో, ఒక ఎల్లిపాయ తీసి మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అది టేస్ట్ బాగా వస్తుందండి. కూరకు మసాలా మంచిగా వస్తుంది. తర్వాత దీంట్లోకి మనం కాస్తంత ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి నూనె పైకి తేలేదాకా మసాలాను ఉడికించుకోవాలి. ఆ విధంగా నూనె పైకి తేలాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాళ్ళు తలకాయ కూరని తీసి ఆ మసాలాలో యాడ్ చేయాలి. ఓన్లీ ముక్కలే వేయండి, సూప్ మాత్రం వేయకండి. ఎందుకంటే ఆ ముక్కలు అనేది ఆ మసాలా ముక్కలకు పట్టాలండి. మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే కూర టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ ఓన్లీ ముక్కలే వేసేయండి. వేసేసి అన్ని ముక్కలు వేసేసాక దాన్ని ఒకసారి గంటెతో నీట్గా కలిపేసి మంచిగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా చేయండి. చేసేసి దాన్ని పక్కన పెట్టేయాలి. ఒక 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలండి దాన్ని. ఆ సూప్ని తాగితే హెల్త్కి మంచిది. మోకాళ్ళ నొప్పి ఉంటే పోతుందని చెప్తూ ఉంటారు. మీకు సూప్ ఎక్కువ రావాలి అని అనుకుంటే కుక్కర్లో వేసే ముందు దాంట్లో ఎసరు ఎక్కువ పోసేసుకుంటే వస్తుంది. ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి. ఎందుకంటే ఉడికిపోయి ఉంది కాబట్టి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసుకుందాము. ఈ విధంగా ముక్కలకు మసాలా అంతా పట్టేసి ఉంటుందండి. ఈ మసాలా పట్టేసినాక దీంట్లోకి మనం కూరకు తగినంత కారం వేసేసుకోండి. ఆ కారం మళ్ళీ ఒకసారి ముక్కలకు పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి చూసుకోవాలి. ఆ 5 మినిట్స్ అయ్యే తర్వాత మనకు తగినన్ని ఎసరు పోసుకోవాలి. పల్చగా పోసుకున్నా పర్లేదండి, అది ఉడికి మళ్ళీ చిక్కబడుతుంది. ఆ చిక్కబడేదాకా దాన్ని మనం ఉడికించుకోవాలి. కొంచెమంతా ఉప్పు వేసి ఉడికించండి. ఉడికే ముందు ఆల్రెడీ వేస్తాను, కాకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు కొంచెం చూసుకొని టేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా నీళ్ళంతా ఇనికిపోయి కూర దగ్గరికి వస్తుందండి. దీంట్లో అన్నీ సరిపోయా లేదా చూసేసుకొని కొంచెమంతా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. వేడి వేడి అన్నము చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మా వీడియోని చూసి లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. బాయ్ చెప్పు.